కొణిదెల అనే ఆ పదం వినగానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. వాళ్ళందరూ మెగా అభిమానులే, అందులో నో డౌట్. కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనే ప్రమాణ స్వీకారం కోసం చాలామంది చాలా ఆసక్తి ఎదురు చూశారు. అప్పట్లో కొణిదెల చిరంజీవి అని నేను ప్రమాణ స్వీకారం కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. అప్పట్లో తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చింది అప్పట్లో ఆయన పర్యాటక శాఖ. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంగా కూడా. ఇప్పుడు మళ్ళీ కొణిదెల నాగబాబు అను నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతి త్వరలోనే నాగబాబు గారు. ఎందుకు అంటే ఆల్రెడీ ముహూర్తం కూడా పెట్టుకున్నారట. వాస్తవానికి ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఎమ్మెల్సీ ఇప్పుడు రెడీగా లేవు, ఇంకా 4 నెలలు టైం పడుతుంది ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వడానికి, వాళ్ళ పదవీ కాలం పూర్తి చేయడానికి. పూర్తి అయిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారు. అయితే ఈ లోపల మంత్రి పదవి ఇచ్చేయచ్చు, ఎందుకంటే మంత్రిగా ఒకసారి క్యాబినెట్లో పెట్టిన తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. 4 నెలల్లో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేసి 4 నెలల తర్వాత ఖాళీ అయిన ప్లేస్లో ఆయన్ని ఎమ్మెల్సీ చేయొచ్చు, ఎమ్మెల్సీగా చేయొచ్చు. ఏది ఎమ్మెల్యే ఓట్ల ద్వారా ఎంపిక అవుతుంది కాబట్టి చేసేస్తారు, ఓట్లు వేసేస్తారు. వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన నెగ్గేస్తారు, అయిపోతుంది. అందుకని ఇప్పుడైతే ఆయనకి ఖాయం మంత్రి పదవి. అయితే ఎప్పుడు జరుగుతుంది? ఈ మంత్ డిసెంబర్, ఇంకా పెద్ద టైం లేదు. అలాగని ఇప్పుడు తప్పితే ముహూర్తాలు కూడా పెద్దగా లేవంట. ఇంకా ఎప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా మంచి ముహూర్తాలు లేవని చెప్పారట. అందుకే 25 లేదంటే 26 తేదీల్లో ఖచ్చితంగా నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే మరొకసారి కొణిదెల వారి ఇంట్లో మరొక మంత్రి, అలాగే క్యాబినెట్లో అన్నదమ్ములు ఇద్దరు కూడా కూర్చోబోతున్నారు.